అన్నీ ఆశించుకుంటా నువ్వు నా జీవితంలోకి వచ్చా. ఆల్మోస్ట్ అందరూ ఏదో ఒకటి ఆశించే ఇంకొకరిని ప్రేమిస్తూ ఉంటారు కదా. ఏమైంది నీకు? ఫస్ట్ నీ మైండ్ నుంచి తీసేసి నా దగ్గర ప్రాపర్టీస్ లేవు, పైగా ఏంటి ఎప్పుడు లేంది లావణ్య గురించి ఇలాంటి కాల్ వచ్చింది? చాలా సంవత్సరాలైంది. తను ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే. అసలు తను నా కాల్ ఆన్సర్ చేస్తుందో చేయదో. చేద్దామా వద్దా? సరే ఒకసారి ట్రై చేద్దాం. The number you are trying to call is currently... భాస్కర్ బ్రో, ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ అప్లోడ్ చేశాను. నువ్వు ఒకసారి చెక్ చేసుకో. అవును, సుహాస్ బ్రో ఏంటి ఇంకా రాలేదు? ఇప్పటికి బయలుదేరే ఉంటాడు. నేను కూడా వాడికి ఫోన్ చేయలేదు. నేను కాల్ చేసి అడుగుతాను ఎక్కడున్నాడో ఏంటో. భాస్కర్ వాడే కాల్ చేస్తున్నాడు. హలో రేయ్, ఎక్కడున్నావురా ఇంకా రాకుండా? రేయ్, నీ దగ్గర లావణ్య నెంబర్ ఉందా? తన పాత నెంబర్ పనిచేయట్లేదురా. మేమిక్కడ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటే లావణ్య గురించి అడుగుతావేంట్రా? ఈరోజు ఈవినింగ్ లోపు మనం ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాలి. డెడ్ లైన్ ఉందని తెలుసు కదా నీకు. రేయ్, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? లావణ్య నీ లైఫ్లో ఒక పాసింగ్ క్లౌడ్ లాంటిది. వచ్చింది పోయింది, దట్స్ ఇట్. మళ్ళీ ఆ గతాన్ని ఎందుకు తవ్వుకుంటున్నావు? ఒక్కసారి నీ మాట విన్నందుకు జరిగింది చాలు. అసలు తన నెంబర్ నీ దగ్గర ఉందా లేదా అది చెప్పు. ఈ సొల్లంతా వద్దు. పిచ్చోళ్ళ తన గురించి ఆలోచించడం, ఆరా తీయడం అన్నీ పక్కన పెట్టి తొందరగా బయలుదేరిరా. ముందు ప్రాజెక్ట్ సబ్మిట్ చేద్దాం. రే ఆపు. ప్రేమిస్తే తెలుస్తుందిరా నీకు ఆ బాధ. నీతో మాట్లాడి టైం వేస్ట్. ఫోన్ పెట్టే. రే చెప్పేది వినరా. వీడికి ఎన్నిసార్లు చెప్పినా వేస్టే. మారాడులే అనుకునే లోపే మళ్ళీ మొదటికే వచ్చాడు. ఏమైంది బ్రో, ఎందుకు అలా చిరాకు పడుతున్నారు సుహాస్ మీద? ఏమన్నాడు ఇంతకే? ఏం చెప్పమంటారు భాస్కర్? వాడిప్పుడున్న పొజిషన్కి రావడానికి ఎంత కష్టపడ్డాడో, ఎంత టైం పట్టిందో నాకు తెలుసు. జరిగించాలక మళ్ళీ ఆ అమ్మాయి గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. మనం ఇన్నేళ్ళుగా కలిసి తిరుగుతున్నాం, కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నాం. సుహాస్కి ఫ్లాష్ బ్యాక్లో లవ్ స్టోరీ ఉందన్న సంగతి ఎప్పుడూ చెప్పనే లేదే. వాడు ఆ అమ్మాయిని అసలు మర్చిపోయాడు అనుకున్నాను. కానీ నైట్ మేర్లో వాడిని ఇంకా పట్టి పిడుస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే లాస్ట్ ఇయర్ సుహాస్ 1 month బ్రేక్ తీసుకున్నాడు, అప్పుడు జరిగిన స్టోరీ అది. అది జరిగి 5-6 సంవత్సరాలు అవుతుంది భాస్కర్. అయినా దాని ఎఫెక్ట్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంది వాడి మీద. ఏంటో ఆ స్టోరీ చెప్పండి బ్రో. సుహాస్ రావడానికి ఎలాగో టైం పడుతుంది కదా. 5 సంవత్సరాల క్రితం వాడి ప్రేమ మొదలై 3 సంవత్సరాలు అవుతుంది. అరే నిన్ను కుక్కనలేదురయ్యా నేను. నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారా నువ్వు విచిత్ర మనిషి? ఎంతసేపు అయిందిరా వచ్చి? ఒక్క నిమిషం రా బాబు. ఒరే నాయనా, నువ్వు పోయి కుక్క ఇంజెక్షన్ వేయించుకో, నేను తర్వాత మాట్లాడతా పెట్టు. ఎంతసేపు అయిందిరా వచ్చి? ఓ గంట అయిందిరా వచ్చి. బ్రో నీళ్ళు తాగు బ్రో, ఎందుకు ఫైర్ అవుతున్నావు? నువ్వు గమ్మునుండు స్వామి. ఎవరు స్వామి అయినా వాటర్ అనుకుంటా. వాటర్ ప్యాక్ బిజినెస్ నీకు. నా ఫ్రెండ్ రా. నీ ఫ్రెండా? మీ హాయ్ బ్రో, ఎట్టున్నావు? హాయ్ బ్రో, బాగున్నావా? ఉదయ్ సాఫ్ట్వేర్. కార్తిక్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్టా? ఎయిర్పోర్టే. నాది లగేజ్ ఎక్కువ ఉంది, పంపిస్తావు బ్రో? ఎయిర్పోర్ట్ అంటే విమానాలు ఉండే ఎయిర్పోర్ట్ కాదు, చెవులో పెట్టుకునే ఎయిర్పోర్ట్. చెవులో పెట్టుకునే ఎయిర్పోర్టా? అవును, తక్కువ కొని ఎక్కువ కమ్ముతా. టిక్ టాక్ బిజినెస్ మందంతా.
టిక్ టాక్ ఏంటి టిక్ టాక్ TikTok అంటే ఆ? ఏంటి? అంత చెప్పుగా మాట్లాడతాడేమో టిక్ టాక్ సర్లేరా నేను పోయి వస్తాను. ఉండరా. లేదురా బాయ్, నువ్వు నేను నాతో పోయి మాట్లాడవా? వస్తాను. లేదు టిక్ టాక్ బిజినెస్ అంటే ఏంద్రా బాబు? ఏంట్రా స్వామి నువ్వు ఎలా మాట్లాడాలో అర్థం కాదు నీకు. రేయ్ వాడిని ఏమన్నారా తిట్టుకుంటూ వెళ్తున్నాడు. వాడిని ఏమంటాం అయ్యా? ఏం ఐపీఎల్ మోసం చేసావా వాడిని? నువ్వు ఆపరా స్వామి ఇంకా. అబ్బా సరేలేరా స్వామి. రే నువ్వు తెచ్చావా? ఒరే తెచ్చానురా. నువ్వు తెచ్చానంటావు కానీ దాంట్లో ఉండదు. అరే తెచ్చానురా. నేను చూడాలి ఒకసారి. అరే తెచ్చానని చెప్పానా? ఏం మనుషులరా? అమ్మా రే మీ ఇద్దరు కొట్లాడుకొని నా పైన వేసిపోతారేంట్రా? రే అన్నీ ఉండేలే గమ్మునుండో. అరే చెక్ చేసుకోరా, చెక్ చేసుకో. రే అన్నీ ఉండేలే గమ్మునుండో. ఓకే సరే సరే. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. అసలు మ్యాటర్ రే. మనం అనుకున్నట్టుగానే ట్రిప్కు మొత్తం రెడీ అయింది. వావ్. ఓకే ఓకే. ముందనుకున్నట్టుగానే ఎవ్వడి వాటా వాడిప్పుడు తీద్దాం. నా వాటా నేను తీస్తాను, నీ వాటా నువ్వు తీ, వాడి వాటా నేను వాడు ఇస్తారా? తీస్తాడు. ఇది నాది. వాడి వాట ఏడ తీస్తాడు? వాడు వెళ్ళిపోయినాడు. ఆ? నేను డబ్బులు అడిగానని వెళ్ళాడా లేకపోతే నిజంగానే ఫోన్ వచ్చిందని వెళ్ళాడా? ఏమో వచ్చిన తర్వాత అడుగుదాం ఏమవుతుందో. సరే నువ్వు తీ. నేను ఇస్తారా? నేనే అడిగిపోతా. తీరా. నమ్మకం లేదారా? బ్యాగ్ పట్టుకొని తిరగాల నేను కూడా నీతో బాగా. నమ్మకం గురించి మనమే సర్లే, మాట్లాడాలి. ఇందో. హలో. హలో సుహాస్, హా లవ్. ఎక్కడున్నావు? ఇప్పుడే ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను. చెప్పు లవ్. అది నాన్నకి కొద్దిగా హెల్త్ బాగలేదు. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు, మెడిసిన్స్ ఇచ్చారు, బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. అవునా? ఓకే. రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అవును, నువ్వు ఎలా వెళ్తున్నావు? నేను ఎలాగోలా వెళ్తానులే. రేపు నీకేదో టూర్ ఉందన్నావు కదా? టూర్ లేదు ఏం లేదు లవ్, నేను వచ్చి పిక్ చేసుకుంటాను. ఓకేనా? వద్దులే సుహాస్, నువ్వేదో ఫ్రెండ్స్తో టూర్ ప్లాన్ చేసుకున్నావు లవ్ కదా? అదేం లేదు, నేను వస్తున్నాను అంతే. నువ్వు రెడీగా ఉండు, నేను వచ్చి పిక్ చేసుకుంటాను. ఓకేనా? ఓకే. ఏం పంచాయతో ఏందో ఆడిపోయి. అరే నువ్వు ఫోన్ వచ్చిందని పోయినావా లేదా వీడు డబ్బులు అడిగినాడు నువ్వు పోయినావా? రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? చూడరా లవ్ ఫోన్ చేసింది. అది నమ్మకం కుదిరిందా నాన్న నీకు? సరే నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ షేరు మేము ఎట్టాగొట్టా అడ్జస్ట్ చేస్తాము. ముందు ట్రిప్కి వెళ్దాం పదా. పద పోదాం. నేను రావట్లేదురా. పెట్టాడు పేంట. రే రేయ్ అది కాదురా. నసకుండా చెప్పు ఇంకేదో మ్యాటరు. లవ్ ఫోన్ చేసింది. రేపేదో ఎగ్జామ్ ఉందంట్రా, వాళ్ళ నాన్నకు బాగాలేదు, నన్ను రమ్మంటుందిరా. ఖచ్చితంగా వెళ్ళాలి, ప్లీజ్ అర్థం చేసుకోండిరా. ఎగ్జామ్ ఇప్పుడు వాళ్ళ నాన్న రాస్తుందో ఆమె రాస్తుందో నాకు అర్థం కావట్లా. అలా కాదురా, లవ్వే రాస్తుందిరా. తన్ని నేనే డ్రాప్ చేయాలి. ఆటోలు లేవు, ట్యాక్సీలు లేవు, నువ్వు డ్రాప్ రేయ్ నువ్వు గమ్మునుండ్రా. రేయ్ ఈ టైంలో నేను తన పక్కన ఉండాలిరా, ప్లీజ్ అర్థం చేసుకోండి. తనే ఇంపార్టెంట్ కానీ మేము ఇంపార్టెంట్ కాదు. అసలు ఈ అలా కాదురా. ట్రిప్ ప్లాన్ చేసిందే నువ్వు లేకుండా మమ్మల్ని వెళ్ళమంటావా? రేయ్ వాట్ ఎవర్రా, నేను ఈ ట్రిప్కి రాలేను, ప్లీజ్ అర్థం ఏ చేసుకో. చెప్పా. రే ప్లాన్ చేయడం క్యాన్సిల్ చేయడం అంతా వానిష్టమే. రేయ్ ఏంట్రా వాడు అలా వెళ్ళిపోతున్నాడు? ప్రతిసారి వాడికి నాకు లావణ్య విషయంలోనే గొడవలు వస్తున్నాయి. రేయ్ నువ్వు చెప్పరా, తనకు అవసరం ఉన్నప్పుడు తన పక్కన ఉండకుండా టూర్లు ట్రిప్పులు అంటూ తిరగమంటావా? చాలా ఆపేరా, నువ్వు చేసింది కూడా తప్పే. మనం ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకోలేదు వెళ్దామని. ఉన్నట్టుండి నువ్వు వచ్చి నేను రావటం లేదంటే ఆ మాత్రం ఫీల్ అవ్వడా? వదిలే ఇంకా. మనం ఎన్నిసార్లు ప్లాన్ చేసుకోలేదు, ఎన్నిసార్లు క్యాన్సిల్ అవ్వలేదు, ఇది ఇంకోసారి. రేయ్ రే అరే ఆగరా, ఐఎమ్ రియల్లీ సారీ. ఇంత చిన్నదానికే ఫీల్ అయితే ఎలారా? ఏ పోరా. రేపు లవ్కి ఏదో ఇంటర్వ్యూ ఉంది, పైగా వాళ్ళ నాన్నకు కూడా హెల్త్ బాగాలేదంటరా. మీరే అర్థం చేసుకోకపోతే ఎలారా? ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటావు. తానే తానే తానేనా
హాయ్ సుహాస్. హలో లవ్. హే, కార్ ఎక్కడిది సుహాస్? కారా? ఫ్రెండ్దిలే. ఫ్రెండా? ఎవరు? బా, టైం అవుతుంది కదా, ముందొచ్చి కార్ ఎక్కు. ఇప్పుడు చెప్పు, ఈ కార్ ఎక్కడిది? అదే లవ్, నా ఫ్రెండ్ శ్యామ్ ఉన్నాడు కదా, వాడిది. నువ్వు కూడా 2-3 సార్లు కలిసి మాట్లాడావు కదా, మర్చిపోయావా? ఆహా, గుర్తున్నాడు. ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యావు కదా? పర్లేదు, బాగానే ప్రిపేర్ అయ్యాను. నువ్వేం కంగారు పడకుండా కూల్గా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెయ్యి, సరేనా? టెన్షన్ నాకన్నా నీ ముఖంలోనే ఎక్కువ కనపడుతోందే. నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అని కొద్దిగా సపోర్ట్ చేద్దాం అనుకుంటే నా మీదే పంచలేస్తున్నావు కదా. టైం బాబు, టైం. సర్లే, నేను ఇక బయలుదేరుతాను సుహాస్. టైం అవుతుంది కదా, నువ్వు కూడా బయలుదేరు. నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు లవ్? నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాల్సిన టూర్ కూడా క్యాన్సిల్ చేసుకుని వచ్చింది ఇందుకేనా? నీ ఇంటర్వ్యూ తర్వాత నీతో కలిసి టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకేం వర్క్ లేదు, నువ్వు తిరిగి వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తాను. నువ్వు వెళ్ళిరా లవ్. ఎందుకు అనవసరంగా వెయిట్ చేయడం అని. పైగా నీ ఫ్రెండ్ కార్ తెచ్చావు కదా, అతనికి ఏమైనా అవసరమేమో. అదేం లేదు, వాడు ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదు, నేను వాడికి చెప్పే వచ్చాను. నథింగ్ టు వర్రీ. అయినా నీకోసం చేసే చిన్న పనైనా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది లవ్. మన అనుకున్న వాళ్ళ కోసం ఎంత వెయిట్ చేసినా తక్కువే. నీకోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనా? అది కాదు సుహాస్. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా ఇంటర్వ్యూ ఫినిష్ చేసుకుని రా, వెళ్ళు. లవ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ ఎలా జరిగింది లవ్? మూడేం బాలేదు సుహాస్. బీచ్కి వెళ్దామా? కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. సరే. ఇంటర్వ్యూ బాగా చేయలేదా లవ్? నెక్స్ట్ టైం ట్రై చేస్తే సరి, దానికే డల్ అయిపోతే ఎలా? సరే పద, బీచ్కి వెళ్దాం.
ఏంటి నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? టేక్ ఇట్ ఈజీ లవ్. నేను ఒక విషయం అడగచ్చా? అడిగేంటో. నేనంటే ఎందుకు నీకు అంత ఇష్టం? ఎప్పుడూ లేనిది సడన్గా ఎందుకు ఇలా అడుగుతున్నావు? అంటే ఆల్మోస్ట్ అందరూ ఏదో ఒకటి ఆశించే ఇంకొకరిని ప్రేమిస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు నా దగ్గర ప్రాపర్టీస్ లేవు, పైగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తుంటావా అని ఎప్పటి నుంచో అడగాలనుకుంటూ ఉన్నాను. అందరి గురించి నాకు తెలియదు, కానీ ఏమీ ఆశించకుండా నువ్వు నా జీవితంలోకి వచ్చావు. నా కలల్ని కలర్స్తో నింపావు. నువ్వు నాతో ఉంటే ఒక ధైర్యంలో, అది ఎంతంటే ఈ సముద్రానికే ఎదురెళ్ళే అంత. ఒక ప్రేమికుడిగా ఇంతకు మించి నాకేం కావాలి? ఒకరిని ప్రేమించడానికి పెద్దగా కారణాలేం అవసరం లేదు లవ్. వాళ్ళ మీద ప్రేమ ఉంటే చాలు. ఇలా అన్కండిషనల్ లవ్ దొరకడం నా అదృష్టం సుహాస్. ఎప్పుడూ లేనిది అసలు ఏంటేంటో మాట్లాడుతున్నావు. ఏమైంది నీకు? ఇంటర్వ్యూ సరిగానే చేశాను, అయినా జాబ్ వచ్చేసింది. ఏం చేయాలో ఏమో. ఏంటి, ఇంటర్వ్యూ పోయిందా, అయినా జాబ్ వచ్చిందా? ఏంటి లవ్, ఏందేందో చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నాకు జాబ్ వచ్చింది. నిజమే చెప్తున్నావా లేకపోతే నా మీద జోక్స్ వేస్తున్నావా? నిజమే సుహాస్, 1 వీక్లో జాయిన్ అవ్వాలి. ఊరికే నిన్ను ఆట పట్టిద్దామని అలా చెప్పా. దట్స్ గ్రేట్. కంగ్రాచులేషన్స్ లవ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. వీ షుడ్ సెలబ్రేట్ దిస్. ఇక మనం తొందరగా సెటిల్ అయిపోవచ్చు. అవును, నేను కూడా ఏదో ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే ఇద్దరం జాబ్ చేస్తూ హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. ఫస్ట్ నీ మైండ్లోంచి ఆ నెగిటివ్ థాట్స్ తీసేసి అంతా సెట్ అవుతుంది. జాబ్ కూడా కొడతావు. ఆఫీస్కి దగ్గరలో ఒక ఫ్లాట్ వెతకాలి, షాపింగ్ చేయాలి, ఇంకా చాలా పనులున్నాయి. ఇప్పుడు నీకు ఫ్లాట్ ఎందుకు లవ్? నా కోసం కాదు సుహాస్, మన కోసం. మనకంటూ ఒక ఇల్లు, పెళ్ళి, పిల్లలు, ఇలా మనం కన్న కలల్ని నెరవేర్చుకోవడానికి. మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా. అఫ్ కోర్స్ మనం అనుకున్నాం, కానీ నా దగ్గర డబ్బు లేదు, పైగా జాబ్ కూడా లేదు. నేను జాబ్ కొట్టిన తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాం కదా. ఏంటి సుహాస్, నా డబ్బు నీ డబ్బు అని వేరు చేసి మాట్లాడుతున్నావు? నా డబ్బు నీ డబ్బు కాదా? మనం లివింగ్లో ఉంటే ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకోవచ్చని, ఫ్యూచర్ గురించి బాగా ప్లాన్ చేసుకోవచ్చనే కదా ఆలోచించాను. అది నీకు నచ్చినట్లేదే. ఏ, నేనెప్పుడు చెప్పాను నాకు నచ్చలేదని? నువ్వు నా పక్కనుంటే అదే చాలు. కాకపోతే కొద్దిగా ఎక్స్పెన్సివ్ కదా అని ఆలోచిస్తున్నా. మనిద్దరం సంతోషంగా ఉండడమే నాకు ఇంపార్టెంట్. టూ మచ్గా థింక్ చేయకోకుండా రేపటి నుంచి ఫ్లాట్ ఎత్తుకో, సరేనా? సరే సరే, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. మోరోవర్ 1 వీక్ తర్వాత జాబ్తో నువ్వు ఎలాగో బిజీ అయిపోతావు కదా. ఈ 1 వీక్ నేను నీతోనే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? సరే. జాబిల్లి కబురంపే గాలితో ఆకాశం అడిగేను భూమితో. జాబిల్లి కబురంపే గాలితో ఆకాశం అడిగేను భూమితో. ఏ చోట ఉన్నావు అందాల రాసి, పొద్దే పొడువానంది నువ్వు లేవనేసి. నువ్వు అద్దం చూస్తే అద్దం నీపై అలక వేసేనే, నీ అందం చూసి చంద్రుడు కూడా కుమిలిపోయేనే. నువ్వు అద్దం చూస్తే అద్దం నీపై అలక వేసేనే, నీ అందం చూసి చంద్రుడు కూడా కుమిలిపోయేనే. జాబిల్లి కబురంపే గాలితో ఆకాశం అడిగేను భూమితో. చూపుల బాణం వేసావే, తెలియని మాయ చేసావే.
ముసి ముసి నవ్వు పెదవుల పైనే దాచిపెట్టావే మరచిపోని మంత్రమే మనసుకు ఏదో వేసావే నీ సగసే చూసిన మనసే మురిసిపోయే నువ్వు అద్దం చూస్తే అద్దం నీపై అలక వేసేనే నీ అందం చూసి చంద్రుడు కూడా కుమిలిపోయేనే నువ్వు అద్దం చూస్తే అద్దం నీపై అలక వేసేనే నీ అందం చూసి చంద్రుడు కూడా కుమిలిపోయేనే. నన్ను చంపడం కాదు, వీడు చేసే పని నేను చెప్తే వీడిని చంపుతావు ముందు. ఏమైందిరా? ఏం చేశాడు? ఈడా ఫ్లాట్ వెతుకుతున్నాడు, సామాన్లు కొంటున్నాడు, షాపింగ్లకు పోతున్నాడు, డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడు రా. ఫ్లాట్ వెతుకుతున్నావా? ఎందుకు? రేయ్ అదేం లేదురా, లవ్కి జాబ్ వచ్చింది. తన ఆఫీస్కి రావడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉందని తన ఆఫీస్ దగ్గరే ఒక అపార్ట్మెంట్ తీసుకొని లివింగ్లో ఉన్నాం. ఎంత ఫుల్ స్టెప్ వేసావురా! ఇదంతా నీకు సెట్ అవ్వదురా. రే లివిన్ అనేది ట్రెండ్ రా, ఆ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాడు? అరే నువ్వు ఎంజాయ్ చేయరా, ఈడు మాటలు వినొద్దు, ఎంజాయ్ చేయను. ఓ వజ్రములా నువ్వు మెరిసావే నీ చిరునవ్వే నాకు వరమాయే దివి నుండి భూమిపైకొచ్చిన దివ్య సుందరి నడుము కింద చీరను చుట్టేసి కాటుక కళ్ళతో గుచ్చావే కడగాక నీ తోడు కోరుకుంటా నేను అద్దం చూస్తే అద్దం నీపై అలక వేసేనే నీ అందం చూసి చంద్రుడు కూడా కుమిలిపోయేనే నువ్వు అద్దం చూస్తే అద్దం నీపై అలక వేసేనే నీ అందం చూసి చంద్రుడు కూడా కుమిలిపోయేనే నువ్వు అద్దం చూస్తే అద్దం నీపై అలక వేసేనే నీ అందం చూసి చంద్రుడు కూడా కుమిలిపోయేనే నువ్వు అద్దం చూస్తే అద్దం నీపై అలక వేసేనే నీ అందం చూసి చంద్రుడు కూడా కుమిలిపోయేనే. హలో రేయ్, ఈరోజు 11కి నీకు ఒక ఇంటర్వ్యూ అరేంజ్ చేశాను. డీటెయిల్స్ సెండ్ చేస్తాను. లేట్ చేయకుండా అటెండ్ చేయి. ఓకేరా. ఓకే, మరి నీకు తర్వాత కాల్ చేస్తాను. లేట్ చేయకుండా తొందరగా వెళ్ళు. ఓకేరా, సరే. లవ్ ఏంటి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళకుండా ఇంకా పడుకునే ఉన్నావు? ఆర్ యూ ఓకే? కొద్దిగా హెడ్ఏక్గా ఉంది సుహాస్. ఆ, ఆఫీస్కి వెళ్ళే మూడ్ లేదు. సరే నేను వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొని వస్తా. ఆగు, వేసుకున్న టాబ్లెట్ కాసేపు ఉంటే తగ్గిపోతుందిలే. ఓకే కదా? ఓకే. సరే, నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది, నేను బయటికి వెళ్తున్నాను. త్వరగా వచ్చేస్తాను. రాగానే మనం బయటికి డిన్నర్కి వెళ్దాం, ఓకేనా? వెళ్తున్నా కాదు, వెళ్ళొస్తా అని చెప్పాలి. సరే, అలాగే. టేక్ కేర్. ఓకే. బాయ్. బాయ్. ఏ సెక్యూరిటీ, ఇతన్ని బయటికి పంపించు. డబ్బు సంపాదించడానికి కూడా పెట్టుబడిగా డబ్బే పెట్టాలి, అది తెలుసుకో ముందు. అనవసరంగా ఆవేశపడ్డం కాదు. ఎందుకయ్యా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా వచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు? పైగా ఎక్స్పీరియన్స్ కూడా లేదు.
ఎంత రికమెండేషన్తో వస్తే మాత్రం ఫ్రీగా జాబ్ చేయడానికి ఏమైనా చారిటీ నడుపుతున్నామా ఇక్కడ? మా టైం వేస్ట్ చేయకుండా ఇక బయలుదేరండి సార్. రేయ్ ఎక్కడున్నావురా? ఏంటో చెప్పరా? కొంచెం మాట్లాడాలి. మనం కలిసే రెగ్యులర్ స్పాట్కి వచ్చే. సరే, నాకు చిన్న వర్క్ ఉంది, చూసుకొని వస్తాను. సరే వెయిట్ చేస్తాను. ఎందుకయ్యా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా వచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు? పైగా ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఎంత రికమెండేషన్తో వస్తే మాత్రం ఫ్రీగా జాబ్ చేయడానికి ఏమైనా చారిటీ నడుపుతున్నామా ఇక్కడ? హారా, ఏంట్రా ఏదో మాట్లాడాలని పిలిచి సైలెంట్గా ఉన్నావు? ఏదైనా చెప్పేది ఉందా లేదా? అదేరా, నాకే అసలు ఎందుకు ఇలా జరుగుతుందో, నా లైఫ్ ఎట్టుపోతుందో అంతా బ్లాంక్గా ఉంది. ఏం చేసినా ఫెయిల్యూర్స్, ఎటు చూసినా రిజెక్షన్స్ వెంటాడుతున్నాయి. ఛా, మధ్యలో ఈ ఫోన్ ఒకటి. ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ చేశాను, కొన్ని వందల కొద్ది సీవీస్ అప్లోడ్ చేశాను. జాబ్ చేతిలో వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. దీనమ్మా, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానో అర్థం కావడం లేదురా. రేయ్, ముందు ఆ ఫోన్ ఆన్సర్ చేసి మాట్లాడేంటో. హలో. హలో. ఎక్కడికి వెళ్ళిపోయావు సుహాస్? నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? నేను ఇంటర్వ్యూలో ఉన్నాను, చూసుకోలేదు. సరే, నువ్వు ఇంటికి త్వరగా వచ్చేయ్, నీకో విషయం చెప్పాలి. కొంచెం ఫ్రెండ్తో బయటకు వచ్చాను, త్వరగా వచ్చేస్తాలే. ప్లీజ్ లేట్ చేయొద్దు. లవ్ యూ. బాయ్ లవ్. రేయ్, నిన్ను మన చిన్నప్పటి నుండి గమనిస్తున్నాను. నువ్వు అన్నిట్లో టాప్, అటు ఎగ్జామ్స్లోను స్పోర్ట్స్లోను. కానీ నేను నార్మల్ బిలో యావరేజ్ స్టూడెంట్ని. అది నీకు కూడా తెలుసు కదా. అవన్నీ ఇప్పుడెందుకురా? అక్కడికే వస్తున్నా. అంత టాప్లో ఉన్న నువ్వు అక్కడే ఆగిపోయావు. ఏమీ లేని నేను నీకన్నా ముందుకెళ్ళిపోయాను. ఎందుకంటావు? ఎప్పుడైనా ఆలోచించావా? అదేరా నా కర్మ. ఆ దేవుడు కూడా నా తల రాశాడు. బంగారం పట్టుకున్న మట్టయిపోతుంది. ఏం చేయమంటావు? అందరి తలరాతలు ఆ దేవుడు రాస్తాడంటారు, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల కూడా మన తలరాతలు మారుతాయిరా. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మన ఫేట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? ఇంకెవరో కాదు, నీ గర్ల్ ఫ్రెండ్ లావణ్య గురించే. లవ్వా? ఇంతకీ తనెందుకు వచ్చింది మధ్యలో? నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఇలా ఫెయిల్యూర్లా మిగిలిపోవడానికి తనే కారణం అంటున్నాను. నన్ను చూడు, నా లైఫ్లో ప్రేమ, లవ్, కమిట్మెంట్ తొక్క ఏమీ లేవు. అందుకే ఈ రేంజ్కి ఎదగలిగాను. కానీ నువ్వు నీ ప్రేమకు బానిసయ్యావు, నీ ప్రియురాలికి బందీవయ్యావు. అందుకే సంకనాకిపోతున్నావు. రేయ్, నువ్వు నా గురించి ఏమన్నా మాట్లాడు, కానీ లావణ్య గురించి ఒక్క చిన్న మాట మాట్లాడినా సహించేది లేదు. సుహాస్, రా
అలా కూర్చొని మాట్లాడుకుందాం. రా, అన్నీ వివరంగా చెప్తాను. అరే సుహాస్, అది నిన్ను వాడుకుంటుందిరా. జలగలా పట్టి నిన్ను జుర్రేస్తుంది. చివరికి టిష్యూ పేపర్ల వాడి పడేస్తుందిరా. నువ్వు దాని ప్రేమలో పడి పిచ్చోడిలా తయారవుతున్నావు. దట్స్ వై యూ లాస్ట్ యువర్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ మ్యాన్. ఒక్కసారి దాన్ని వదిలి చూడు. నీ జాబ్, నీ కెరియర్, లైఫ్ నీ కాళ్ళ కింద ఉంటాయి. రేయ్, ఇంకొక్క మాట తన గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ప్లీజ్ రా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపోరా ప్లీజ్. రేయ్ రేయ్, నేను ప్లీజ్ రా, చెప్పే- వెళ్ళిపో. ప్లీజ్ వెళ్ళిపో. నేను చెప్పేది వినరా. రేయ్, నువ్వు నా ఫ్రెండురా. నువ్వు కొట్టినా తిట్టినా నేనేం ఫీల్ అవ్వను. కానీ నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం నీ జీవితాన్ని ఫణంగా పెడుతుంటే సహించలేనురా. రేయ్ ప్లీజ్, నేను కంట్రోల్ తప్పి ఏదో ఒక తప్పు చేయకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్లీజ్ రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోరా ప్లీజ్. రేయ్, నీ మంచి కోరేవాడిలా చెప్తున్నాను. నీకు నువ్వే దురదృష్టం అని ఫీల్ అవ్వకుండా నీతో ఉన్న దరిద్రాన్ని దూరం చేసుకో. బాగా ఆలోచించు. ఇకపై నీ ఇష్టం. హలో లవ్, సుహాస్, ఎక్కడున్నావు? వస్తున్నా. ఆన్ ది వే. అలా ఆ రోజు వాడికి లైఫ్ గురించి, కెరియర్ గురించి సర్ది చెప్పడానికి ట్రై చేశాను. కానీ చివరికి నిర్ణయం వాడికే వదిలేశాను. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో మాకు తెలియదు. ప్రేమ గురించి కానీ, తను ప్రేమించిన అమ్మాయి గురించి కానీ మాతో ఎప్పుడూ షేర్ చేసుకోలేదు. ఇప్పుడు సడన్గా మళ్ళీ ఆ అమ్మాయి ఎందుకు గుర్తుకొస్తుందో నాకు తెలియడం లేదు. ప్రేమకున్న పవరే అది బ్రో. ఒక్కసారి ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించి హృదయంలో చోటిచ్చామంటే మన గుండె చప్పుడు ఆగిపోయే వరకు ఆ చోటు వాళ్ళకి మాత్రమే సొంతం. అది అనుభవిస్తే గానీ అర్థం కాదు. ఇటువంటి కొటేషన్స్ వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికి బాగుంటాయి. నిజ జీవితంలో పనికిరావు. అయినా ప్రేమ అనేది జీవితంలో భాగం అవ్వాలి, కానీ భారం కాకూడదు భాస్కర్. సర్లే భాస్కర్, వాడెప్పుడొస్తాడేమో. మనం వర్క్ ఫినిష్ చేద్దాం. రేయ్, ఎవడురా నీకేం చెప్పింది? కమ్మీలు కట్టమంటే కట్టెలు కట్టినవాడ తీ. హలో రేయ్, లావణ్య నంబర్ నీ దగ్గరుందా? లావణ్య? ఏ లావణ్యరా? మన అదేరా, మల- తెలుసు తెలుసు. ఉంది ఉంది. ఉందా? థ్యాంక్ గాడ్. ప్లీజ్ ఇమీడియట్గా నాకు సెండ్ చేయరా. ఇప్పుడే పంపించారా? పెట్టు. హలో, ఎవరది? ఫోన్ చేసి మాట్లాడరే? బాగున్నావా లావణ్య? సుహాస్ రైట్? హా, గుర్తున్నానా? ఎలా ఉన్నావు సుహాస్? చాలా సంవత్సరాల తర్వాత గుర్తొచ్చినట్లున్నానే. ఒక్కసారి మనం కలుద్దామా లావణ్య? ఎందుకు? వద్దు సుహాస్, మనం కలవద్దు. ప్లీజ్ లావణ్య, ఒక్కసారి కలుద్దాం. మళ్ళీ నేనెప్పుడూ డిస్టర్బ్ చేయను. వద్దు సుహాస్, మళ్ళీ నిన్ను ఫేస్ చేయలేను. ఒక్కసారి లావణ్య, ప్లీజ్, కాదనొద్దు.
మళ్ళీ నిన్ను లైఫ్లో డిస్టర్బ్ చేయను. ప్లీజ్ ఎక్కువ టైం కూడా వద్దు. జస్ట్ 10 అంటే 10 మినిట్స్ అంతే. సరే సుహాస్, ఎక్కడికి రావాలి? థ్యాంక్స్ లావణ్య. నేను లొకేషన్ షేర్ చేస్తాను. ఓకే. అంకుల్ బాల్ పట్టుకోండి. హా. హే, థ్యాంక్ యూ అంకుల్. సుహాస్, ఎంతసేపు అయిందొచ్చి? సుహాస్, నిన్నే. ఎంతసేపు అయిందొచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చాను. అలా కూర్చొని మాట్లాడుకుందామా? సరే. ఎందుకలా నిల్చుండిపోయావు సుహాస్? ఓ అదా, నిన్ను చూడగానే నాకు మన మొదటి కలయిక గుర్తొచ్చింది. నన్ను నేను మర్చిపోయేలా చేసింది. సడన్గా ఎందుకు గుర్తొచ్చాను? సడన్గా ఏమీ కాదు. మనం విడిపోయినప్పటి నుంచి నువ్వు నా మీద చూపించిన ప్రేమని నేను మిస్ అవుతూనే ఉన్నాను. నీతో గడిపిన క్షణాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు తర్వాత నీకు నేను గుర్తొచ్చినందుకు సంతోషపడాలో, లేక నేను గుర్తుకు రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా అని బాధపడాలో అర్థం కావడం లేదు సుహాస్. నా పరిస్థితి అలాగే ఉండేది. నా బాధను ఎవరితో పంచుకోవాలో అస్సలు అర్థమయ్యేది కాదు. అదంతే సుహాస్. మనసుకి బాధ కలిగితే మనసులో ఉన్న వాళ్ళతో చెప్పుకుంటాం. అదే ఆ బాధకి కారణం మనసులో ఉన్నవాడే అయితే ఎవరితో చెప్పుకోవాలి? సర్లే, అవన్నీ ఇప్పుడెందుకు? ఇంతకీ నువ్వెలా ఉన్నావో చెప్పు. నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు లవ్? సారీ లావణ్య. పర్వాలేదు, లవ్ అనే పిలు. థ్యాంక్ యూ. నేను బాగున్నాను. లైఫ్ బిజీగా అలా గడిచిపోతా ఉంది. నీ గురించి చెప్పు. ఇప్పుడేం చేస్తున్నావు? మ్యారేజ్ అయిందా? పిల్లలు ఎంతమంది? ఓ అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం చెప్పలేను. 1 by 1 చెప్తాను. నువ్వు ఇంకా ఏం మారలేదు సుహాస్. కానీ నువ్వు చాలా మారిపోయావు లవ్. ఈ 3-4 ఇయర్స్లో నాతో మాట్లాడాలని ఒక్కసారి కూడా అనిపించలేదా? 3-4 కాదు, 5 years 3 months
12 days అయింది మనం విడిపోయి. మనం ఎందుకు విడిపోయామని ఆలోచిస్తే నా మీద నాకే పట్టరాని కోపం వస్తుంది. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యే ఏం లాభం? మన డెస్టినీ అలా రాసుంది. మళ్ళీ దాని గురించి ఆలోచించడం టైం వేస్ట్. ఇంకా నీ పెళ్లి గురించి చెప్పలేదు, నేను తెలుసుకోకూడదా? నేనింకా పెళ్లి చేసుకోలేదు లవ్. ఎందుకని? ప్రతి మనిషి తన మొదటి ప్రేమని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేడు. పైగా నీ స్థానాన్ని భర్తీ చేసేవాళ్ళు ఇంతవరకు ఎవరు ఎదురుపడలేదు లవ్. అలా నడుస్తూ మాట్లాడదామా? ప్రతి మనిషి తన మొదటి ప్రేమ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేడు. హలో లవ్, సుహాస్, ఎక్కడున్నావు? ఆన్ ది వే. ఏంటి సుహాస్, ఎంతసేపు అయిందొచ్చి? అరే, డోర్ కూడా వేయకుండా వచ్చి కూర్చున్నావా? ఏంటలా డల్గా ఉన్నావు? ఇంటర్వ్యూ ఏమైంది? ఇంటర్వ్యూ పోయిందా? అందుకే అలా ఉన్నావా? డోంట్ వరీ సుహాస్, ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది. దానికి అలా డిప్రెస్ అయితే ఎలా? ఇంతసేపు వాడు క్లాస్ పీకాడు, ఇప్పుడు నువ్వు కూడానా? అందరికీ ఒక చేతకని ఎదవలా కనిపిస్తున్నాను. ఛాన్స్ దొరికితే చాలు అందరూ క్లాస్ పీకేవాళ్లే. అరే, ఇప్పుడు నేనేమన్నానని ఎందుకలా చిరాకు పడుతున్నావు? సరే సరే, నీకిష్టం వచ్చినట్టు నువ్వు ఉండు. డిసప్పాయింట్గా ఉన్నావని ఓదార్చడం కూడా తప్పేనా? నాదే బుద్ధి తక్కువ. సారీ లవ్, ఏదో మూడ్ బాలేక. ఐఎమ్ రియల్లీ సారీ లవ్, ప్లీజ్ చూడు. ఐఎమ్ రియల్లీ సారీ లవ్. ఇంతకుముందు కాల్ చేసావు కదా ఏదో చెప్పాలని. చెప్పే మూడ్ లేదు, కోపంగా ఉన్నాను, వదిలే. నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసుగా. ప్లీజ్ సుహాస్. కోపంగా ఉందా? సరే సరే చెప్తాను, వదిలే. సరే చెప్పు. కానీ నేను చెప్పాలంటే నువ్వు కళ్ళు మూసుకోవాలి. అలాగైతేనే చెబుతాను. చూస్తున్నావు. నేను చూడట్లేదు లవ్. అలా కాదు, ఉండు నేను కడతాను. ఏంటిది? వెయిట్ వెయిట్. ఏంటి లవ్? నేను కౌంట్ చేస్తున్నా, కౌంట్ చేసేలోపు తీసేస్తా, ఓకేనా? రెడీ? 1 హే లేదు లేదు, ఇంకొకసారి కౌంట్ చేయి. 2 తీసేస్తున్నా లవ్. ఇప్పుడు ఓపెన్ చేయి. నన్ను కాదు బాబు, కిందకి చూడు. నా కళ్ళకి నీ అందం తప్ప ఇంకేం కనిపించట్లేదు. అతి చేసింది చాలు, ముందు నువ్వు కిందకి చూడు. ఓకే. ఏంటిది లవ్? ఏంటిదా? నీకు అర్థం కాలేదా? ఐఎమ్ సో హ్యాపీ సుహాస్. మనం పేరెంట్స్ కాబోతున్నాం. ఐఎమ్ ప్రెగ్నెంట్. అంత నెగ్లెక్ట్గా ఉంటే ఎలా లవ్? కొద్దిగా కేర్ తీసుకుని ఉండాల్సింది. ఏంటి సుహాస్, నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా.
మనం పేరెంట్స్ కావడం నీకు అస్సలు ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నావు. నీకు కూడా పిల్లలంటే ఇష్టమే కదా. అది కాదు లవ్, నాకు కూడా పిల్లలంటే ఇష్టమే, కానీ ఇప్పుడు కరెక్ట్ కాదంటున్నాను. పాప పుడితే అభిద్య, బాబు పుడితే అభినవ్ పేర్లు పెట్టాలని చాలాసార్లు అనుకున్నాం కదా. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? పిల్లలు కావాలనుకున్నాం కానీ ఇప్పుడే కందాం అనుకోలేదు కదా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సుహాస్? అది కాదు లవ్, కొంచెం కూల్గా ఆలోచించి చూడు. మనకింకా పెళ్లి కాలేదు, మనం పేరెంట్స్ అవ్వలేం. మనం పేరెంట్స్ అవ్వలేమని ఎవరు డిసైడ్ చేశారు? నువ్వు చేసావా? నేను కాదు, సమాజం డిసైడ్ చేసింది. ముందు పెళ్ళి, దాని తర్వాతే పిల్లలు, అదే పద్ధతి. ఏ ఆ మాత్రం తెలీదా? మరి చైల్డిష్లా బిహేవ్ చేస్తున్నావు. అంటే ఇదంతా నా ఒక్కదాని వల్లే జరిగిందా? నీ ప్రమేయమేం లేదా? తప్పంతా నాదేనా? తప్పంతా నీదే. నన్ను అడగకుండా నువ్వే నిర్ణయం తీసుకొని ఇలా చేతకని పని చేసి కూర్చున్నావు. సరే, ఇప్పుడేమైంది? నువ్వన్నట్టే ఈ సమాజం కోసం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం, అప్పుడు అన్నీ సర్దుకుంటాయి కదా. అంటే ఇప్పుడు నీ ఇంటికెళ్ళి, అమ్మా నేను తప్పు చేశాను, నీ కాబోయే కోడలు ప్రెగ్నెంటు, మా ఇద్దరికి పెళ్లి చేయంటే చెప్పు తీసుకొని కూడా. అంటే ఇప్పుడేం చేయమంటావు? డైరెక్ట్గా చెప్పు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పొద్దు. చెప్పడానికి ఏముంది? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలన్నా, మా పేరెంట్స్ నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేయాలన్నా, ముందు నువ్వు వెళ్ళి అబార్షన్ చేయించుకోవాలి. వేరే దారి లేదు. సుహాస్, కడుపులో బిడ్డని చంపుకున్నాక పెళ్లి నిన్ను చేసుకున్నా వేరే వాళ్ళని చేసుకున్నా పెద్ద తేడా ఉండదు. అలాంటప్పుడు పెళ్లి నిన్నే ఎందుకు చేసుకోవాలి? ఏ ఉద్యోగం ఉన్నవాడిని చేసుకుంటే సరిపోతుంది కదా. ఏంటే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటావా? నువ్వు నా లైఫ్లో వచ్చిన అదృష్టం అనుకున్నా, కానీ నా అదృష్టాన్ని వెనక్కలాగే దురదృష్టం అని వాడు చెప్పేంత వరకు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు క్లియర్గా అర్థమైందే. రామ్! నువ్వు వద్దు, నీ బిడ్డ వద్దు. నీ మోహన్ లైఫ్లో ఎప్పుడూ చూపించుకో. నేను చూపించిన ప్రేమకి ప్రతిఫలం దక్కింది సుహాస్. జీవితంలో మర్చిపోలేను. ఈ క్షణం నుంచి నువ్వు చచ్చావు, నీ ప్రేమ చచ్చింది. లావ్, ఏంటి ఆలోచిస్తూ కూర్చున్నావు? సుహాస్, వస్తున్నా. నీ పెళ్లి గురించి కూడా ఇంకా చెప్పనే లేదు. నీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? నేను కూడా పెళ్లి చేసుకోలేదు. అవునా? ఎందుకని? పెళ్లి అనే ఆలోచన నా జీవితంలో ఒక చేదు అనుభవంలాగే మిగిలిపోయింది. మళ్ళీ దాని గురించి ఆలోచించే అవసరం రాలేదు. మన మధ్య జరిగిన మనస్పర్ధల్లో తప్పు ఎవరిది అని తెలుసుకునే పరిజ్ఞానం మనం విడిపోయేటప్పుడు లేదు. అది ఇప్పుడు తెలిసినా ప్రయోజనం లేదు. జీవితంలో ఆటుపోట్లు సహజమని కాలం నేర్పిన గుణపాఠమిది. అంతే. ఐఎమ్ రియల్లీ సారీ లవ్. ఆ రోజు నా వల్ల జరిగిన తప్పుని నేను సరిదిద్దుకుందాం అనుకుంటున్నాను. అంటే నాకు అర్థం కాలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నీకు ఇష్టమే కదా? ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను కలిసి పెళ్లి చేసుకుందాం అంటున్నావంటే నీ పేరెంట్స్ చనిపోయి ఉండాలి, అవునా? నన్ను అపార్థం చేసుకున్నావు లవ్. ఆ రోజు నా డెసిషన్కి ఒక పర్పస్ ఉంది. ఆ రోజు నేనున్న పరిస్థితుల్లో నాతో పాటు నిన్ను కష్టాల పాలు చేయదలుచుకోలేదు. నీ గురించి ఆలోచించాను కాబట్టే నీ మంచి కోరి ఆ డెసిషన్ తీసుకున్నాను. నీకు నువ్వే ఊహించుకొని
నీకనువుగా డెసిషన్ తీసుకోవడం ప్రేమ కాదు సుహాస్. ప్రేమ అనేది కష్టమైన సుఖమైన ఇద్దరూ కలిసి జీవించడానికే కానీ విడిపోయి ఎవరికి వాళ్ళు హ్యాపీగా బతకడం కాదు. ఇప్పుడు లైఫ్లో బాగా సంపాదించాను. నీకే లోటు రానివ్వకుండా చూసుకుంటాను. నువ్వు లేని నా జీవితం శూన్యంలా ఉంది లావ్. నువ్వేదో ఇప్పుడు బాగా సంపాదించావని సెటిల్ అయ్యావని నీకు అనిపించి నీకు అనుకూలంగా ఉంది కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవడానికి డెసిషన్ తీసుకున్నావు. అంతేగాని నా గురించి కొంచెం కూడా అవగాహన లేదు నీకు. అది కాదు లావ్. సమాజం కోసమో లేక ఇంకొకళ్ళ కోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు సుహాస్. నువ్వు నీలాగే ఉండు, నేను నాలాగే ఉంటా. అదే మనిద్దరికి మంచిది. ఇంకొక్కసారి ఆలోచించు లావణ్య. ప్లీజ్ గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్. ప్రేమ పెళ్లి అనేవి గేమ్స్ కాదు సుహాస్, ఛాన్సులు ఇస్తూ వెళ్ళడానికి. కష్టమని తెలిసినా రాముడు వెంటే నడిచింది సీతాదేవి. యుద్ధమని తెలిసినా లంకకు బయలుదేరాడు రాముడు సీతాదేవి కోసం. మనం మనది అనుకుంటే ఎంతటి కష్టమైనా సులువవుతుంది. ఇంకో మాట, ఇంకెప్పుడు నన్ను లైఫ్లో కలవాలని ప్రయత్నించకు. అభి, రా వెళ్దాం. హే, నీ పేరేంటి? నేను నా పేరు చెప్పను, నా బాల్ ఇవ్వండి. అమ్మా, నేను ఇంకా కాసేపు ఆడుకుంటానమ్మా. మనం వచ్చిన పని అయిపోయింది అభి. ఇంకా లేట్ కాకముందే వెళ్ళిపోదాం పదా. అమ్మా, ఆ అంకుల్ ఎవరు? ఇందాక నా పేరు అడిగినారు. అతను మీ నాన్న అభి. ఏంటి నాన్న? హా, పేరు చెప్పేసి వస్తా. అవసరం లేదు, పోదాం పదా. ఐఎమ్ సో హ్యాపీ సుహాస్. మనం పేరెంట్స్ కాబోతున్నాం. ఐఎమ్ ప్రెగ్నెంట్. గతమే మరిచినే బ్రతకగలన, ఈ కన్నీటి వాన ఆపగలన, నా గుండె శ్వాస నీతో వెళ్ళిపోయే, నా లోకమే నిశిగా మారిపోయే, శిక్షేనా పరీక్షే శిక్షేనా పరీక్షేనా ప్రేమ. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినంత మాత్రాన నీ మీద నాకున్న ప్రేమ ఎన్నటికీ మారదులావు. ఒకే లైఫ్, ఒకే ప్రేమ, అది నువ్వే. ప్రేమ బంధమైన పెళ్లి బంధమైన కష్టసుఖాల సమ్మేళనం. కలిసి కడదాకా ఉంటేనే ఆ బంధానికి అర్థం.